కార్డు ఇవ్వకుండా చనిపోయిన కుటుంబంలో ఎవరైనా ఎక్స్ట్రా అయితే వాళ్ళ పేరు కూడా యాడ్ చేయలేదు. పేరు యాడ్ చేసి 3,78,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. 50 రూపాయల కిలో బియ్యం. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి తినే బియ్యమే వాళ్ళకి ఇస్తున్నాం పేదోళ్ళకు. అంతకుముందు డీలర్ అమ్ముకునేది. మరి 10 ఏళ్ళలో ఏం చేసిందంటే మరి 3 ఏళ్ళలో అన్ని అప్పు చేసిపోయి ఒకటేసారి బంగారం చేయమంటే ఆయనలాగా బంగారం తెలంగాణ చేస్తా అని మేము అక్కడ చెప్పలేదు. కొన్ని అనుకున్నాం. ఆర్టీసీ బస్సు ప్రియారిటీ అనుకున్నాం. 10,000 కోట్లు, 10,160 కోట్లు కట్టాం ఆర్టీసీకి. అది లేకపోతే ఇవాళ మహాలక్ష్మి పథకం ఆర్టీసీతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఈ సన్న బియ్యానికి 5,000 కోట్లు అయింది. 200 యూనిట్లకు 6,000 కోట్ల పైన ట్రాన్స్కోకి కట్టాం. జెన్కోకు ట్రాన్స్కోకి కట్టాం మేము. ఈ లేకపోతే 2,500 మనము ఆడపిల్లలకి ఇచ్చేవాళ్ళు అది కానీ పెన్షన్ పెంచే కార్యక్రమం కూడా ఇప్పటికి చేస్తుంటుంది. ఏ స్టేట్లో హైయెస్ట్ 1,75,000 ఇంటికి 5 లక్షల ఇళ్ళతో ప్రతి ఊర్లో 30-40 ఇళ్ళు కట్టుకొని మీరు ఏ ఊర్లో అడగండి. మరి కేసీఆర్కి ఇవన్నీ ఫామ్ హౌస్లో కూర్చొని ఇంటిగా టైంపాస్ పేపర్ టీవీ చదివితే ప్రతి ఊర్లో మాట్లాడుకోవచ్చు పరిచయాలు ఉన్నాయి. మాట్లాడుకొని ఇన్ని చేసిండ్రు, ఇంకా ఇది చేసేది ఉండే అని చెప్పి ఒక సలహా ఇచ్చేది ఉన్నాయి. ఏం చేయలేదు. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా అంటే మళ్ళీ పునర్నిర్మాణం అంటే ఏంటది? వెంకన్న వెంటనే చెరువులో ఉండే నేనే కూలగొట్టించాను. అది 1000 కోట్ల ఆస్తి నా లెటర్ పెట్టి ఇప్పుడు మొత్తం లేక్ చేసిన చూడండి. ట్యాంక్ బండ్ పెట్టు మనం కేబీఆర్ పార్క్ అంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు వాకర్స్. సీఎం గారికి లెటర్ పెట్టాను నేను డైరెక్ట్గా. పెద్దోళ్ళేం చిన్నోళ్ళు ఏముంది. మూసీ కోసం ఇల్లు కూలగొట్టు. అరే ఆ మూసీ అంత వచ్చి మా నల్గొండ మీద పడి మా ఆరోగ్యాలు క్యాన్సర్లు రోగాలు వస్తుంటే ఇంకా సమర్థించేది పోయి మూసీ మీద కూడా విమర్శిస్తున్నాం. 15,000 ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకు పక్కకే ఫస్ట్ ఏమో తెల్లాపూర్లో అవుటర్ రింగ్ రోడ్ ఆయన కట్టి వదిలిపెట్టిండు. 10 ఫ్లోర్లు కట్టిండు. బిల్డర్స్తో కట్టించిండు. లిఫ్ట్ లేదు. ఆ ఇంట్లో ఎవరో కంపల్సరీ ముసలి మొకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు. 10 ఫ్లోర్లు పోయి ఉంటారు అవడనా? అది ఎవరికి ఇచ్చినా తీసుకుంటలేరు. సో చాదర్ఘట్ కానీ అఫ్జల్ గంజ్ కానీ మలక్పేట మనకు కుంటూరు వరకు నేను ఎంపీ ఉన్న పోచంపల్లి ఏరియాలో పోతే ఊర్లలో మీరు ఒక్కరోజు ఉండలేరు. ఎందుకు? నార్కెట్పల్లి మానరా పోయి ఒక్కరోజు నార్కెట్పల్లి టౌన్లో పండుకోరు మీరు. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది, సముద్రంలో కలుస్తుంది, గోదావరి పైకి వెళ్ళి వస్తుంది. ఈ తెలంగాణ రివర్ ఇది మూసి. దాన్ని కూలగొట్టనియా నేను మూసిని ఆపుతా అంటే దానికి కూడా ఏం చేయలేడు. ఇక రేపు నల్గొండ ప్రజలు మన బుద్ధి చెప్పిను. మా సీఎం గారు చెప్పిన 50,000 రూపాయలు లేకుండా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు నామినేషన్ జేబులో 50,000 లేకుండా నామినేషన్ ఇస్తే 70,000 లీడ్ వచ్చింది. మళ్ళీసారి 50,000 కాదు డిపాజిట్ కడితే చాలు అందరికీ 1,50,000 లీడ్ వస్తుంది. ముందే రెండవ విడత 15 రోజుల కింద మొదట విడత రెండవ విడత అని చెప్పి ఇన్స్టాల్మెంట్ డేట్లు ఇచ్చినాం. ఆయన 4 రోజుల ముందు డేట్ డిసైడ్ చేసుకున్నాం. కేసీఆర్ చెప్పినన్ని అబద్ధాలు, వాళ్ళ కుటుంబానికి వచ్చినన్ని మాటలు ప్రపంచంలో కూడా మాటలేడు. ఆ నాలుకకు బొక్కలేదు. అది ఉంటే అది ఎటువంటి తిరగబోదు. అప్పుడే మాట్లాడతారు. నల్గొండకు వచ్చి దత్తత తీసుకొని ఇదే నల్గొండ గిట్ల ఉంటున్నారు. నల్గొండ అసలు నల్గొండ నేను చిన్నప్పుడు చూసినా ఏంది ఇట్టే ఉంది. ఇంకా రేపు ఒక్కసారి మా ఎమ్మెల్యేని గెలిపారు మొత్తం అసలు నల్గొండ మీరు గుర్తే పట్టరాకుండా చేస్తాను అన్నట్టే వెంకటేశ్వర కాలనీ రోడ్ ఒకటి అన్ని ఊలో కొట్టాడు. ఆ రోడ్ ఒకటి గుర్తు రాకుండా అందరు పేదోళ్ళకు ఒక్క పైకి వెళ్ళి కంపెనీ చేశాడు. చేసి లేకపోతే ఇది తప్పైందని చెప్పేది ఉండే. ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా చేసినోడు నేను చావా నేను మొత్తం మళ్ళా నేను పునర్నిర్మాణం చేస్తా అంటే మొత్తం నువ్వు నాశనం చేసి 6 లక్షల కోట్లు అప్పు చేసిన దాన్నే మేము లైన్లో కట్టి 6,000 రూపాయలు మితి కడుతున్నావు, 7,000 ఒరిజినల్ కడుతున్నావు. మేము పునర్నిర్మాణం చేస్తున్నాము.